ఒకసారి పాలకొల్లు అనగానే పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లు రామలింగయ్య గారితో మొదలు పెడితే పినిశెట్టి శ్రీరామూర్తి గారు, తర్వాత దాసరి నారాయణరావు గారు, చలంగారు, ఆంధ్ర దిలీప్ చలంగారు, కోళ్ళ సత్యం, కోళ్ళ సత్యం గారు, నల్లరామూర్తి గారు, అంతకుముందు తర్వాత ఈశ్వర్ గారు, పబ్లిసిటీ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు గారు, కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి గారు, ఇంతమంది ప్రతిభాపరాయణులందరూ గుర్తుకొస్తారు. ఇప్పుడు చెత్తపల్లి రమణ డైలాగ్ రైటర్ ఉన్నారండి, ఉన్నారు కూడా ఉన్నారు చాలా మంది. మన బన్నీ వాసు గారు, వీళ్ళందరూ ఒక్కసారిగా ఇంతమంది ప్రతిభామూర్తులు ఆ ఒక్క ప్రాంతం నుంచి రావడానికి ఏంటి అంత ప్రత్యేకత ఏంటి? అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళటమా లేకపోతే ఏంటి? కాదండి, ముందు నుంచి పాలకొల్లులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్ గా కళా పరిషత్తులు ఎక్కువ రన్ చేసేవారు నాటకాలు. పాలకొల్లులో తెల్లవారులు జరిగాయండి. అవి తెల్లవారు ఒక వారం రోజులు జరిగితే తెల్లవారులు జరిగాయి. అలాగే ఒక 6 నెలలకు ఒకసారి 4-5 సంస్థలు ఉన్నాయండి. ఈ 4-5 సంస్థలుగా ఎప్పుడైతే చేస్తా ఉన్నారో మనం ఎందుకు కళాకారుడు అవ్వకూడదు అని ఒక బీజియం పడిందండి అందరిలోనూ. ప్లస్ మనకంటే ముందు తరం వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్లో మనకి అని ఆ విధంగా స్టార్ట్ అయ్యిందని నాకు తెలిసి. నేనే ఉన్నాను, మా నాన్నగారు నన్ను డాక్టర్కి పంపించాలనుకున్నారు. రేలంగి శ్రీరంగ నాయకులు గారు, డాక్టర్ రేలంగి శ్రీరంగ నాయకులు మంచి పేరున్న డాక్టర్ అక్కడండి. ఈవెందో ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ కూడా మంచి పలుకుబడి ఉంది, పేదల్లో మంచి ఇది ఉంది. నన్ను డాక్టర్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్. అయినా కూడా నేను కళాకారుడిగా అయ్యానండి. ఎందువల్ల ఆ నాటకాలన్నీ చూడడం చేయడం వల్ల ఎప్పుడైతే ఎంబీబీఎస్ సీట్ రాలేదో నాన్నగారు నన్ను ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. భగవంతుడు ఇటు డైవర్ట్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంటే మీరు ముందుగా వచ్చారా పరిశ్రమకి? కోడి రామకృష్ణ గారు ముందుగా వచ్చారు? నేనే ముందు వచ్చాను. అది ఎలా జరిగిందంటే అండి, నన్ను నాన్నగారు ఎంబీబీఎస్కి పంపించాలని కోడి రామకృష్ణ, నేను, వద్దింశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అని నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు మీకు ఇళ్ళు ఉన్నాయి కదా, రూమ్ ఎందుకు తీసుకోవాలి అని ఒక ప్రశ్న రావచ్చు. అందరికీ ఇళ్ళు ఉన్నాయి కానీ అన్ని ఉమ్మడి కుటుంబాలు, అందరం పెద్ద కుటుంబాలు చదువుకోలేము కాబట్టి సెపరేట్ రూమ్ కావాలి కాబట్టి నలుగురు కలిసి రూమ్ తీసుకున్నాము. రామకృష్ణ తాపత్రయం ఎప్పుడు ఆర్టిస్టే. కోడి రామకృష్ణ అతను సినిమా రంగానికి వెళ్ళాలని ముందు నాటక రంగంలో బాగా అనుభవం గడించాను. మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది రూమ్లో. మేము తిట్టేవాళ్ళం, రామకృష్ణ ఏమయ్యా నువ్వు ప్రాణం తీస్తున్నావు, వద్దయ్యా నువ్వు వెళ్ళిపో నువ్వు రూమ్ నుంచి అనేవాళ్ళు. అయినా వెళ్ళేవాడు కాదు, అది కాదు అది ఇది అనేవాడు. సరే అలాగ వచ్చేవాడు. సడన్గా ఎప్పుడైతే నాకు ఎంబీబీఎస్కి సీట్ రాలేదో, హైయెస్ట్ మార్కులు వచ్చి కూడా 86% వచ్చి కూడా ఆ ఏడాది 86-7 పైనే వచ్చిన వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి కానీ నాకు రాలేదు. అలా మిస్ అయిందండి. అంటే తలందన్ని కూడా ఒకడు ఉంటే తాడిందని కూడా ఉంటాడంటారు. మనం 86 వచ్చిందని మనం గర్వపడకూడదు అని నీతి అండి. గురుగారు డైలాగ్, దాసరి నారాయణరావు గారి డైలాగ్, జగత్ కిలాడిలో. సృష్టిలో ఎప్పుడూ అదే సార్, మనం చాలా గొప్ప అనుకోవడం పొరపాటు, మనల్ని మించిన వాడు ఉంటాడు డెఫినెట్గా. సో రాలేదు, డిసప్పాయింట్ అయ్యి నేను మానేశానండి. చదవడం మానేస్తున్నాను నాన్నగారితో చెప్పేశాను. నాన్నగారు బాగా డిసప్పాయింట్ అయిపోయారు. డిగ్రీ చదివి కూడా బీఎస్సీ చదివి ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు అని నాన్నగారు ప్రపోజల్ పెట్టారు. నేను చదవనన్నాను. నాన్నగారు సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా బీఎస్సీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినా పుస్తకాలు కొనుక్కోకుండా, సినిమాలో మనం చూపిస్తామే హీరో ఒక్క పుస్తకమే పట్టుకెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ 3 పుస్తకాలు వస్తావు, ఓ పుస్తకం అలాగే వెళ్ళేవాడిని నేనండి. ఎందుకంటే చదవడం ఇష్టం లేదు కాబట్టి. ఇది గ్రహించారు నాన్నగారు, వద్దు ఇంక సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేయించి నేను ఫోటోలు బాగా తీసేవాడిని, ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటే మిద్దె జగన్నాథరావు గారు ఎస్విఎస్ ఫిలిమ్స్, టాప్ డబ్బుకు లోకం దాసోహం, నిండు హృదయాలు, నిండు మనసులు, చాలా డబ్బుకు చాలా సినిమాలు అసలు వాళ్ళండి. ఆయన బంధువు ఈయన మా కృష్ణాజీ గారు. మేము అందరం ఒకటే కమ్యూనిటీ. తెలుసు. కృష్ణాజీ గారు మమ్మల్ని, నాన్నగారిని, నన్ను తీసుకుని మద్రాసు వచ్చారు. అలా కృష్ణాజీ గారు మిద్దె జగన్నాథ్, ఆయన మిమ్మల్ని మిద్దె జగన్నాథరావు తీసుకొచ్చారు. మిద్దె జగన్నాథరావు గారి దగ్గర తీసుకొచ్చారు. మా నాన్నగారు నేను కలిసి మద్రాసులో కోళ్ళ సత్యం గారు, వంగ అప్పారావు గారు ఉన్నారండి.
వారిని కలిసాం. వారి ద్వారా అక్కడికి వెళ్ళాం. వెళితే ఆయన కూర్చోబెట్టి క్లాస్ పీకాడు. ఆయన ఎందుకంటే సినిమా ఫీల్డ్ హాయిగా డాక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం, ఇది నిలకడలేని జీవితం అలాగేలాగా అని చెప్పుకొచ్చారు ఆయన. చెప్పుకొస్తే దాని మీద ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు సార్ ఆయన. అది ఇప్పటికీ నాకు మైండ్లో ఉంది, చాలామందికి చెప్తా ఉంటాను. మోలీ చేసేవాడు ఓ సింగిల్ తాడు మీద కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడండి. అవును. వాడు నడుస్తున్నంతసేపు తప్పట్లు కొడతారట, వాడు పడిపోతారట అని జనం వెళ్ళిపోతారటండి. సినిమా ఫీల్డ్ అదే పరిస్థితి. అద్భుతం. గొప్పగా చెప్పాడండి. అంతే వద్దు బాబు ఇది అని చెప్పాడండి.